జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ లైవ్ లేదు జై జై శ్రీరామ్ 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 దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. రాముల వారి యొక్క ప్రతిష్ట అయోధ్యలో స్వామి యొక్క కీర్తన పొందుతూ తెల్లారి నుంచే స్వామివారి పూజ చేసుకుంటూ రామాలను ప్రతి ఒక్క ఇంట బయట ఇక్కడ చూడు తాతాయగుంట గంగమ్మ గుడి దేవస్థానంలో మన గోపీనాథ్ రెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేకంగా రాముల వారిని పెట్టి గంగమ్మ గుడి దేవస్థానంలో ఇక్కడ చేస్తున్నాం. అందరం కూడా ప్రతిరోజు కూడా ఈరోజు అంత ముఖ్యమైన రోజు రాముల వారి యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో 12-20 నిమిషాలకు జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామమురాననే. సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఈరోజు. కారణం మన అయోధ్యలో భవ్య రామ మందిరం 500 సంవత్సరాల కృషి ఫలితం ఈరోజు నెరవేరింది. ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా సంతోషపడి జై శ్రీరామ్ నిదానంతో దేశం మొత్తం మారుమోగిపోతూ ఉంది కాషాయమయంతో. ఈరోజు చాలా మంచి రోజు. దాని సందర్భంగానే ఈరోజు మన గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు శ్రీరాముని చిత్రపటం ఉంచి పూజలు చేసి రామ భజన కీర్తనలు ఆలపిస్తూ ఈరోజు మధ్యాహ్నం లైవ్ కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం దీపారాధన చేసి ప్రతి ఒక్కరికి అత్యంతల ఇచ్చి ఆశీర్వదించి అందరూ సుఖమయంగా రాముని బాటలో మనం అందరూ నడవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సువర్ణాచార్యతో నిక్కింపదిన రోజు. దానికి కారణం ఏమంటే ఈరోజు రామ జన్మభూమి భారతదేశంలో చాలా ఇబ్బందికరమైన చట్టరీతిలో తగులుకొని భారతదేశంలోనే అత్యంత రోజులుగా ఎక్కువ రోజులు కేసు నడిచిన దినాలు రాముడి గుడి గురించి. అటువంటి రాముడి గుడి కేసు మొత్తం పూర్తయి అద్వానీ గారు మొదలుపెట్టిన ఈ రథయాత్రతో ఈరోజు మోడీ గారు దాన్ని సమాప్తం చేసి ఆ గుడిలో బాలరాముడిని ఈరోజు ప్రతిష్ఠింపజేసి యావత్ భారతదేశంలోని హిందూ జాతికంతా చాలా పండుగ దినముగా ఈరోజు జరుపుకుంటూ హిందూ దేవాలయాలంతా పునీతమయ్యి ఈరోజు సంతోషంగా హిందువులంతా ఆనందంతో నడుస్తున్నారు. ఈ రాముడి యొక్క జన్మాన్ని ప్రతి ఒక్కరికి ఈ కాలంలో తెలియని పిల్లలు కూడా ఈరోజు తెలుస్తుంది. దానికి హిందువులంతా గర్వించే ఒక రోజుగా భావిస్తున్నాం.